చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారికి ప్రభుత్వం థ్రిఫ్ట్ పథకాన్ని అమలు చేస్తోంది. అందులో నేతన్న అభయహస్తం, నేతన్న చేయూత, నేతన్న బీమా పథకాలు అమలవుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి గ్రామంలో చేనేత కార్మికుల మగ్గాలను క్షేత్రస్థాయిలో నమోదు చేసే కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా 119 గ్రామాల్లో సర్వే చేస్తున్నారు. నేతన్న అభయహస్తం పథకంలో భాగంగా నేతన్నలు తమ వేతనంలో 8% పొదుపులో జమ చేస్తే ప్రభుత్వం 16% జమ చేస్తుంది. ఈ మొత్తాన్ని గత ప్రభుత్వం 36 నెలలు తిరిగి చెల్లించగా ప్రస్తుతం దానిని 24 నెలలకు కుదించింది. గత 5 రోజులుగా ఈ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 5,000కు పైగా మగ్గాలు ఉండగా వాటన్నిటికీ ఇంటింటికి వెళ్లి పరిశీలించి పేర్లు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే చేనేత కార్మికులకు వ్యవసాయ రుణాల మాదిరిగా చేనేత రుణాలు ఇచ్చారు. వాటిని యథావిధిగా అమలు చేస్తున్నారు. కాగా చేనేత జౌళి శాఖ జిల్లా రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మ మాట్లాడుతూ థ్రిఫ్ట్ పథకాన్ని ఎలాంటి పొరపాటు జరగకుండా అమలు చేయడానికి సర్వే చేస్తున్నట్లు తెలిపారు. కాగా చేనేత కార్మిక సంఘం నాయకుడు పాండు మాట్లాడుతూ 24 నెలలకు చెల్లింపులు చేయడం హర్షణీయమని అన్నారు. ఇది నేతన్నలకు ఎంతో ఆర్థికంగా మేలు జరుగుతుందని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త ప్రభుత్వం 2 ఏళ్లకే ఈ స్కీము అమలుపరుస్తుంది. విలేజెస్ నుంచి మీకు 119 విలేజెస్ ఉన్నాయి. దాంట్లో 5,073 ఉన్నారు. ఇందులో ఇప్పుడు దీని భాగంగా ఈ పొదుపు స్కీమ్ ప్రతి కార్మికుడికి చేకూర్చాలని సర్వే జరుగుతుంది. ఈ సర్వే హెడ్ ఆఫీస్ నుంచి పర్యవేక్షణ అధికారులు హెడ్ ఆఫీస్ నుంచి కరీంనగర్, సిరిసిల్ల, మహబూబ్నగర్ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ అసైన కార్మికుడికి చేరాలని ప్రభుత్వ ఉద్దేశంతో సర్వే జరుగుతుంది. నేతన్న పొదుపు స్కీము ప్రతి చేనేత కార్మికుడు అతని వేతనంలో 8% పొదుపు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 16% చెల్లిస్తుంది. దానిలో భాగంగా మా పై అధికారులు 10 మందిని మా ఈ పోచంపల్లి ఏరియాకు వెరిఫికేషన్ కోసం పంపించారు. దాంట్లో భాగంగా ఇప్పటివరకు 1800 అప్లికేషన్లు వెరిఫై చేశాము. దాంట్లో జెన్యూన్గా ఉన్న వీవర్స్ ప్లస్ అనుబంధ కార్మికులను గుర్తించి వాళ్లకు మేము వెరిఫికేషన్ చేసి వాళ్ళను అప్రూవ్ చేయడం జరుగుతుంది. మెయిన్ వీవర్ అంటే ఒక కార్మికుడికి 1,200 రూపాయలు కనుక మనం కట్టుకున్నట్టయితే మళ్ళీ గవర్నమెంట్ 2,400 అంటే 2 వంతులు 2,100 రూపాయలు గవర్నమెంట్ ఆ కార్మికుని అకౌంట్లో వెంటనే 1,200 రూపాయలు జమ చేసుకున్న